మీరు తెలంగాణ వాసి కాబట్టి అన్న తెలంగాణ మీద ఉమ్, ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దామన్న. చేద్దామన్న. ఆ, అట్లనే గద్దరన్న పాట పాడుకుందామన్న. ఓకే. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 హా 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 హా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని అరెరెరెరెరెరెరెరె, మా భూములు మాకేనని మర్లవడ్డగానమా పోరు తెలంగాణమా, మర్లవడ్డగానమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. ఉమ్. గోరేటి వెంకన్న గారు అంటే మీకు చాలా ఇష్టం అని విన్నా. ఆయన మీద మీరు ఒక పాట కూడా రాశారని కూడా విన్నా. అవునవును ఆ పాట ఒకసారి పాడతారా? పాడుతున్నాం. ఊరే ఊటలు పారెవాగులు మక్క తోటలు జొన్న సేనులు తెల్ల కొంగలు రామచిలకలు మురిసిపోతవి మీ పాటింటే, గోరేటి వెంకన్న పాటకు ప్రకృతి పరవాసిస్తది, తల్లి చేసిన పూజనో తండ్రి నేర్పిన ధారనో. ఊరే ఊటలు పారెవాగులు మక్క తోటలు జొన్న సేనులు తెల్ల కొంగలు రామచిలకలు మురిసిపోతవి మీ పాటింటే, గోరేటి వెంకన్న పాట ఎప్పుడు ఊరే ఊట, గోరేటి వెంకన్న పాట ఎప్పుడు ఊరే ఊట. ఇంకా చాలా ఉంటది, ఒక ఏమైనా నోడు వాడుతున్నావా అసలు? గోరేటి వెంకన్న గారు చూసి మిమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేస్తారు కంపల్సరీ. చాలా అట్లా పెద్దగా ఉంటది, వాడుతున్నారు మీరు. చాలా పెద్దగా ఉంటది, 7 చరణాలు దాకా ఉంటది, ఉమ్. 7 దాకా ఉంటది. అంటే మనం బాగా పంటల్లో కూర్చున్నాం, పొలాలలో కూర్చున్నాం. ఉమ్. పొలాల మీద ఏమైనా ఒక సాంగ్ వేసుకోండి అన్న. ఎన్నేళ్ళు అయిందో మా పల్లె నిడిసి, ఇన్ని రోజులు ఎట్లున్నానో నా తల్లి నిడిసి, ఎన్నేళ్ళు అయ్యిందో నా పల్లె నిడిసి, ఇన్ని రోజులు ఎట్లున్నానో నా తల్లి నిడిసి, చెరువుల్లో ఇదేది చేపలను పట్టేది, ముంజలను జీకేది, బండ మీద జారేది, ఎన్నేళ్ళు అయ్యిందో మా పల్లె నిడిసి, ఇన్ని రోజులు ఎట్లున్నానో నా తల్లి నిడిసి. ఇంత మంచిగా పాట పాడుతున్నారు మీరు. ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఉమ్. పాడము, దానివల్ల అలాగే. ఎంతవరకు చదువుకున్నారు అన్న మీరు? నేను చదువుడు చాలా తక్కువ అని చదువుకున్నా, 3వ తరగతి చదువుకున్నా. మరి పాటలు ఎట్లా రాస్తున్నారు? 3వ తరగతి చదివినావు నువ్వు, పాటలు ఎట్లా రాస్తున్నావు? ఇంకా పాటలు రాయడం అంటే ముఖ్యంగా నేను చాలా పాటలు గోరేటి వెంకన్న పాటలు వినుకుంటూ అల్లే పల్ల పాటలు వినుకుంటూ ఉండేది మామూలుగా. ఉమ్. ఇంకా దాని తర్వాత నాకు ఇక అనుకోకుండా ఒకరోజు ఉమ్. నాకు ఇదేంటి ఇదంతా ఏదైనా శివలీల, ఏదైనా శివలీల శివలీల అని చాలా మంది నన్ను అంటారే కదా మాట మాట. ఉమ్. శివలీల శివలీల అంటే ఇక నాకు కూడా అక్కడ రాయడం అనేది అక్కడ మొదలైంది మళ్ళీ. ఉమ్. శివలీల అంటే మా ఇంట్లో అప్పుడు ఒక దేవుని రూమ్ చిన్నగా, ఉమ్. అక్కడ బోర్డుకు శివుడు పార్వతి ఇట్లా కనిపిస్తుండే. కనిపిస్తే నేను చూసి అందరు శివలీల అంటారు అని అలా చూసాడు దేవుని ముఖం. అట్లా చూసినప్పుడు నాకు అప్పుడు ఒక పాట రాయాలని, అందరు శివలీల అంటుండ్రు కదా, మరి ఏదైనా రాస్తామా అని చెప్పని అప్పుడు నేను అనుకుంటే అప్పుడు ఒక పాట రాసిన. ఏమనంటే, శివలీల శివలీల లీలరా, ఇది ఎవ్వరికి తెలియని శివలీలరా, ఆటరా ఆటరా ఆటరా, ఆ పరమేశ్వరుడు ఆడుతున్నడాటరా, బ్రహ్మకు 2 కన్లు, సరస్వతికి 2 కన్లు, విష్ణువుకు 2 కన్లు, లక్ష్మికి 2 కన్లు, అందరికీ 2 కన్లు సృష్టిలో, నీ ఒక్కనికే 3 కన్లు వింతరా, శివలీల శివలీల లీలరా, ఇది ఎవ్వరికి తెలియని శివలీలరా, ఆటరా ఆటరా ఆటరా, ఆ పరమేశ్వరుడు ఆడుతున్నడాటరా, డమరుకమాడిస్తాడు, రుద్రాక్షలు వేస్తాడు, బూడిద దనమంటాడు, పెయ్యంతా ఊస్తాడు, ఏమి తెలియనట్టు వచ్చి భిక్షమడుగుతున్నాడు, శివలీల శివలీల లీలరా, ఇది ఎవ్వరికి తెలియని శివలీలరా, ఆటరా ఆటరా ఆటరా,
ఆ పరమేశ్వరుడు ఆడుతున్నాడాటరా, వెమ్లవాడలుంటాడు, పెంబట్లల ఉంటాడు, నీలోన ఉంటాడు, నాలోన ఉంటాడు, జోల పట్టుకున్నాడు, అన్నం అడుగుతున్నాడు, జోల పట్టుకున్నాడు, ఇల్లిల్లు తిరిగెను, అన్నీ ఇచ్చినోడే మరి అన్నమెందుకు అడిగెను, శివలీల శివలీల లీలరా, ఇది ఎవ్వరికీ తెలియని శివలీలరా, ఆటరా ఆటరా ఆటరా, ఆ పరమేశ్వరుడు ఆడుతున్నాడాటరా. ఈ పాట రాయడం జరిగింది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమైనా వాడుతున్నారా? మీరు వాడుతుంటే శివుడు కూడా పరవశించిపోయేటట్టు ఉన్నాడు ఆయన. ఓకే ఓకే. పైనుంచి కిందకి వచ్చేట్టునే ఉన్నాడు.